మనం చూస్తుంటాం. మొటిమలు ఎక్కువగా వేధిస్తూ ఉండడం అనేది యుక్త వయస్సులో కనపడుతూ ఉంటుంది. 12-14 సంవత్సరాల వయసులో ఎక్కువగా ఈ మొటిమలు వేధిస్తూ ఉంటాయి. అయితే ఈ మొటిమలు ఇలా రెగ్యులర్‌గా కనపడుతున్నప్పుడు మనం వాటిని గిల్లడం, పీడడం చేస్తుంటాం. దీనివల్ల అది దురద, మంట, అలాగే చర్మం పైన నల్లగా మచ్చలు పడేటువంటి ప్రమాదాలు కూడా చేస్తుంది. ఇక ఈ సమస్యకు చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే పైపూత మందులు ఎక్కువ కాలంగా వాడుతుంటారు. అంటే ఆయింట్‌మెంట్‌లు, లోషన్‌లు ఎక్కువ కాలంగా చర్మానికి అప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల అది తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే ఉంటుంది. చర్మానికి రక్త సరఫరా మెరుగయ్యే విధంగా చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఇంట్లో కొంత హోమ్ రెమెడీస్ మనం చేసుకోగలిగేది ఏంటంటే, రాత్రి పడుకునే ముందు కొంచెం దూది కాటన్‌ని పాలలో ఉంచి వాటితో తుడుచుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్ కొంతవరకు కలుగుతుంది. అలాగే దుమ్ము, ధూళికి వెళ్ళాల్సినప్పుడు, ఎండకు వెళ్ళాల్సినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అనేది కొద్దిగా అప్లై చేసుకుంటే కూడా ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు. శరీరానికి కనీసం ఒక 3-5 లీటర్ల వరకు వాటర్ కంటెంట్ తీసుకోవడం వల్ల కూడా మొటిమల్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే కూడా మనకు మొటిమలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్, పీసీఓడి ప్రాబ్లమ్, డయాబెటిస్ ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే కూడా మనకు మొటిమలు వేధిస్తుంటాయి. కాబట్టి హార్మోనల్ ఇంబాలెన్స్‌ని సరి చేసుకోవాలి. తద్వారా మొటిమలనేవి చిన్నగా కంట్రోల్ అవుతాయి. అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు స్ట్రెప్టోకోకస్ నెఫెలోకోకల్ ఇన్ఫెక్షన్ లేదా తరచుగా టైఫాయిడ్ లాంటి లక్షణాలు సఫర్ అవుతున్నప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఈ లక్షణాలతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మొటిమల్ని చాలా వరకు నివారించవచ్చు.